నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ ఎస్ఎస్వి భాస్కర్. దేశంలో శాస్త్ర సాంకేతిక విద్యా రంగంలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తోంది. అందులో భాగంగా రాయలసీమలోని అనంతపురంలో ఉన్న జేఎన్టీయు యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవానికి సంసిద్ధమైంది. సోమవారం ఉదయం అనంతపురంలోని జేఎన్టీయు 15వ స్నాతకోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దీనికి సంబంధించి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు కొన్ని వివరాలను మీడియాకు చెప్పారు. అందులో భాగంగా రేపు జరగబోయే స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతుంటే, ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా విద్యార్థులను మంచి ప్రేరేపించే ఉపన్యాసం ఇవ్వడానికి టెస్సీ థామస్ ప్రధాన వక్తగా హాజరు కాబోతున్నారు. ఈమె కేరళ రాష్ట్రంలో జన్మించిన టెస్సీ థామస్ డిఆర్డిఓ రంగంలో కూడా విశిష్ట సేవలు అందించి మిస్సైల్ ఉమెన్ గా గుర్తింపు పొందారు. ఈమె నుంచి మంచి సందేశాత్మక ఉపన్యాసం ఇప్పించడం ద్వారా విద్యార్థులను శాస్త్ర సాంకేతిక విద్యలో మరింత విధంగా ప్రోత్సహించడానికి ఏర్పాట్లు చేసినట్లు జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు మీడియాకు చెప్పారు. ఈ స్నాతకోత్సవంలో 31 మంది విద్యార్థులకు 45 బంగారు పథకాలను అందచేయనున్నట్లు, అలాగే 75 మందికి పిహెచ్డి పట్టాలు కూడా ప్రదానం చేయనున్నట్లు సుదర్శన్ రావు వివరించారు. అందరికీ నమస్కారం. రేపు సోమవారం మన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ 15వ కాన్వకేషన్ నిర్వహించబోతున్నాం. దానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర గవర్నర్ శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు అటెండ్ అవుతున్నారు. సో ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ మరియు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని మన జేఎన్టీయు అనంతపురం కింద ఇంకొక కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక విశేషమైనటువంటి పరిణామం మన జేఎన్టీయులో. సో 4వ కాన్స్టిట్యూయెంట్ యూనిట్ గా శ్రీకాళహస్తి కాలేజ్ మనకు వచ్చింది. సో ఈ కాన్వకేషన్ లో 31 నెంబర్ స్టూడెంట్స్ 31 మంది విద్యార్థులకు 45 గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయబోతున్నారు. సో వీటిలో బీటెక్, ఎంటెక్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు. అట్లాగే దాదాపు 75 మంది విద్యార్థులకు డాక్టరేట్ డిగ్రీస్ ప్రదానం చేయబోతున్నారు, పిహెచ్డి డిగ్రీస్ ప్రదానం చేయబోతున్నారు అన్ని డిసిప్లిన్స్. వీటికి తోడు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకునే విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకునే విద్యార్థులు 130 మంది విద్యా కాలేజెస్ నుంచి దాదాపుగా 40,000కు పైగా డిగ్రీలు ఈ కాన్వకేషన్ లో అప్రూవ్ అవుతున్నాయి. సో కాన్వకేషన్ రిజిస్టర్ ఏదైతే ఉందో అది తయారైంది. రేపు ఛాన్సలర్ గారు దాని మీద సంతకం చేసి అప్రూవల్ కూడా ఇస్తారు. సో ఈ సందర్భంగా అందరు విద్యార్థులకు తెలియజేయడం ఏంటంటే, అందరూ కూడా 9:30 కాన్వకేషన్ హాల్ ఆడిటోరియం, ఈ కాన్వకేషన్ మన ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుగుతుంది. సో ఈ ఎన్టీఆర్ ఆడిటోరియంలో 9:30 లోపల వచ్చి విద్యార్థులందరూ, గోల్డ్ మెడలిస్టులు, డిగ్రీ తీసుకునే వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇక్కడ 9:30 లోపల సీట్ లో ఆక్యుపై చేసుకుని కూర్చోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. అందరూ వాళ్ళకి ఇచ్చిన డిజిగ్నేటెడ్ పాసెస్ తెచ్చుకోవాలి. వాళ్ళ గోల్డ్ మెడలిస్ట్ తో పాటుగా వచ్చిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాసులు ఖచ్చితంగా డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ నుంచి తీసుకొని వాటిని చూపించి లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే గవర్నర్ గారు వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అందరూ పాసెస్ తప్పనిసరిగా డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ నుంచి పొందాలని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా దేశ విదేశాల్లోని మన జేఎన్టీయు ఆలంని ఈ కాన్వకేషన్ వీక్షించడానికి లైవ్ స్ట్రీమింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లింక్ కూడా ఆలంని గ్రూప్స్ అన్నిట్లోనూ, అనంతపూర్ జేఎన్టీయు వెబ్సైట్ లోను ఇవ్వడం జరిగింది. కాబట్టి దేశ విదేశాల్లోని విద్యార్థులు ఆలంని కూడా ఈ కాన్వకేషన్ లైవ్ ప్రోగ్రామ్ తిలకించొచ్చని ఈ సందర్భంగా ఆలంని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 15వ కాన్వకేషన్ లో డాక్టర్ టెస్సీ థామస్, ఈమె మిసైల్ ఉమెన్ గా పేరు పొందారు. అగ్ని ప్రాజెక్ట్ లో విజయవంతంగా పనిచేసి అగ్ని చిక్కుల రూపకల్పనలో ఆమె ఎంతో తన పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఆమె ఇప్పుడు కేరళలోని కన్యాకుమారిలోని నిచ్చి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్నారు. ఇంతకుముందు డైరెక్టర్ జనరల్ డిఆర్డిఓగా పనిచేసి మిసైల్ ఉమెన్ గా బిరుదు పొందారు. సో ఆమెను ఆనరీ డాక్టరేట్ ప్రదానం చేయడానికి గవర్నర్ గారు అప్రూవల్ ఇచ్చారు. సో రేపు కాన్వకేషన్ లో డాక్టర్ టెస్సీ థామస్, ఫార్మర్ డిజిఓ డిఆర్డిఓ, ఈమె ఈ ఆనరీ కాజా డాక్టరేట్ ను పొందబోతున్నారు గవర్నర్ గారి చేతుల మీద. ఆమె చీఫ్ గెస్ట్ ఆరేటర్ గా కాన్వకేషన్ అడ్రస్ కూడా డెలివర్ చేస్తారు. అనంతపురం జేఎన్టీయు కళాశాల పరిధిలోని 130 కళాశాలకు పైగా 40,782 మందికి అండర్ గ్రాడ్యుయేట్,
పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాలు కూడా అందించనున్నట్లు జేఎన్టీయూ సుదర్శన్ రావు చెప్పారు. పండుగ వాతావరణంలో జేఎన్టీయూ స్నాతకోత్సవం నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ కార్యక్రమానికి 12 ఏళ్ల లోపు పిల్లలను తీసుకురావద్దని కూడా ఆయన అధ్యాపకులకు, ప్రొఫెసర్లకి, అలాగే పట్టాలు తీసుకుపోయే వారి కుటుంబ సభ్యులకు కూడా ఓ సూచన చేశారు. బంగారు పతక గ్రహీతలు, పిహెచ్డి తీసుకోబోయేవారు ఉదయం 8:30 గంటలకు నిర్ణీత దుస్తులతో వేదిక వద్దకు చేరుకోవాలని, అనంతరం రిహార్సల్స్ లో పాల్గొనాలని జేఎన్టీయూ సుదర్శన్ రావు సూచన చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఆడిటోరియంలోకి ఆహ్వాన పత్రిక లేదా ఎంట్రీ పాస్ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ఈ ప్రెస్ మీట్ లో యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రొఫెసర్ దేవన్న, డైరెక్టర్ ఆఫ్ ఎమ్యులేషన్ నాగప్రసాద్, డిఎస్సి ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ, పిఆర్ఓ ప్రొఫెసర్ ఓం ప్రకాష్ కూడా పాల్గొన్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరెస్పాండెంట్.